హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దేవి భాగవతంకి స్వాగతం. మనము ఎంత తెలుసుకున్నా ఎంత చేసినా ఆచరణ లేకపోతే ఒక మహానుభావుడు చెప్పాడు, సునో ఆచార్ విచార్ ప్రచార్ అన్నారు. కేవలము విన్నాము, ఏదో మనకి ఇప్పుడు ఏవో వచ్చేస్తున్నాయి విన్నాము అంటే అది వ్యర్థమైనటువంటిదే అవుతుంది. వినదగున ఎవ్వరు చెప్పినా అన్నాడు వేమన. అంటే అన్నీ వినాలి. ఏది మంచిది, ఏది మనకి అనునయిస్తుంది, మనము ఏది పాటిస్తే మనకి మంచి జరుగుతుంది, ఎలా చేయాలి అనేటువంటి ఈ యొక్క విషయాన్ని గ్రహించగలిగితే అది ఎవరు చేయగలుగుతారండి? కేవలము జ్ఞానం సంపాదించినటువంటి జ్ఞానులు మాత్రమే చేయగలుగుతారు. విని దానిని ఆచరించి, ఈ ఆచరించినటువంటి దాంట్లోని లోటుబాటులను తెలుసుకుంటూ విచారించి, అంటే లోటుబాటులు ఇది చేసినందువల్ల ఇలా జరుగుతుంది, ప్రతి విషయానికి ప్రతి కర్మకి మంచి చెడు అనేటువంటివి రెండు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి దానికి రెండు దారులు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి మంచి, ఒకటి చెడు దారి. మనము ఎంచుకునేటువంటి దారిని బట్టే మన జీవితం ఉంటుంది. భగవంతుడు ప్రతి ఒక్కరిపైన ఒకే రకమైనటువంటి కరుణని చూపిస్తాడు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. ఆయన చూపించినటువంటి ఆ యొక్క దారిని మనము ఎంచుకుని, అంటే మానవుడిని యొక్క శక్తి తనకి తాను, నేను కేవలం సాక్షిభూతుడనే. మనం ముందు కూడా చెప్పుకున్నాం, కృష్ణ పరమాత్ముడు ఆయన చెప్పాడు, మనకి గీతలో కూడా బోధించాడు, ఎవరి కర్మకి ఎవరికి వారే బాధ్యులు తప్ప ఎవరి కర్మకి నేను కర్తను కాదు, కారణం కాదు అన్నాడు. నీ కర్మకి నీవే కర్తవు. నీ యొక్క బాధకి, నీ యొక్క సంతోషానికి, నీ యొక్క జీవితానికి నీకు నువ్వే కారణము. అంటే మనము చేసేటువంటి కర్మ ఫలానుసారంగానే మన జీవితం గడుస్తూ ఉంటుంది. అందుకనే సత్కర్మలు చేయండి అంటారు. సత్కర్మలు చేసింటే పుణ్యఫలం వల్ల పుణ్యం లభిస్తుంది. దుష్కర్మలు చేస్తే దుష్కర్మల వల్ల పాపం వస్తుంది. ఈ రెండు కూడా అహంకారంతో కూడుకుని జరిగేటువంటివే. కాకపోతే రెండూ కూడా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి వాటిని తొలగించుకోక తప్పదు. అందువల్ల జనమేజయుడు మళ్ళీ అడుగుతున్నాడు వ్యాసుల వారిని, వ్యాస మహర్షి, నీవు చూస్తే అంతటి మహానుభావులు ఉన్నారు, అహంకారాన్ని జయించినటువంటి వారు ఉన్నారు అని చెప్తున్నావు. ఈ అహంకారం ముల్లోకాలలోని అటువంటి వారు ఉంటే వారికి దాసోహం అంటున్నావు. మరి మా తండ్రి చేసిన పని ఏమిటి? అంటే అహంకారం కాకపోతే ఇంకేమంటారు? ఒక చనిపోయినటువంటి సర్పం, జీవం లేనటువంటి ఆ సర్పాన్ని తీసుకువచ్చి తన మానాన్ని తను తపస్సు చేసుకునేటువంటి ఒక తపస్వి మెడలో వేసాడే నా తండ్రి. అయ్యో, ఎంతటి అపరాధము చేశాడు! దీనికి కారణము అహంకారమే కదా, ఎంత అకృత్యము చేశాడు! ఇది ఎంత అకృత్యమైనటువంటి కార్యము! దీనికి కారణము అహంకారమే కదా. తేనె కోసం అనేటువంటి ఆశపడి ఈ చిటారు కొమ్మపైకి ఎక్కుతున్నాడు మానవుడు. అంటే అక్కడ తేనె పట్టు చిటారు కొమ్మకి, అంటే చివరి కొమ్మ యొక్క చివరికి పట్టింది. ఆ తేనె పట్టులోని తేనె ఉంది కాబట్టి తేనెని సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతోనే మానవుడు చివరి వరకు వెడుతున్నాడు.
కానీ ఈ యొక్క కొమ్మ యొక్క చివరి దాకా వెళ్ళాడు అంటే కనుక ఆ జీవుడు మరణిస్తాడు, పైనుంచి కింద పడిపోతాడు అనేటువంటి స్వల్పమైనటువంటి ఆ సంగతిని గుర్తించలేకపోతున్నాడు. ఎందువల్ల? ఎలాగైనా సరే ఆ యొక్క తేనెని మనం సంపాదించాలి అనేటువంటి కోరిక, అహంకారం వల్ల ఆ రకంగా జరుగుతోంది. అంటే అహంకారం అంతటికి కారణం అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇంతకీ నువ్వు చెప్తున్నదేంటి? నా తండ్రి చూస్తే అలా చేశాడు. ఎలా చూసినా, ఎక్కడ చూసినా కూడా ముల్లోకాలలోని కూడా దీనిని జయించి ఎవరిని చూసినా ఎలా అర్థము చేసుకోవాలో తెలియడం లేదు. వ్యాస మహర్షి, నీవే నా సందేహాలన్నీ కూడా నివృత్తి చేయాలి. అయితే నువ్వు చెప్పినటువంటిది ప్రహ్లాదునికి నరనారాయణులకి యుద్ధం జరిగింది అని చెప్తున్నావు. అసలు ఇది ఎందుకు జరిగింది? నరనారాయణులకి ప్రహ్లాదుడికి యుద్ధం జరగడం ఏమిటి? భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు నారాయణుడితోనే యుద్ధం చేయడం ఏమిటి? ఏమిటి మాయ? ఏమిటి వింత? ఇప్పుడు చూడండి, మనమున్నాము. మనకి ఇష్టమైన వాళ్ళు, లేకపోతే మనకి దైవంతో సమానమైనటువంటి ఆ పరమాత్ముడితో యుద్ధం చేస్తామా? ఒక భయం, భక్తి, ప్రేమ అనేటువంటివి అడ్డొస్తాయి. అమ్మో, మనం ఆయనతో యుద్ధం చేస్తే లేని ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి భయం. అలాగే ఆయనని ఎదిరిస్తే ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచన. ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. అటువంటిది మహాభక్తుడు, అంతటి భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుడు నారాయణుడితోని యుద్ధం చేయడం ఏమిటి? నిజంగా ఇది సంభవించిందా? అసలు ఎందుకు జరిగింది? నాకేమీ అర్థం కావడం లేదు అని అడగడం జరిగింది. వ్యాసుల వారు, నీవు సంకోచించక్కరలేదు. నిజంగానే ప్రహ్లాదుడికి నరనారాయణులకి మధ్యన యుద్ధం జరిగింది. ఎందుకు జరిగింది అనేది మనము రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.